కి అంటూ ఇప్పుడు ఇక దాంట్లో లడ్డూ కుంభకోణానికి సంబంధించి సిబిఐఏ ఇచ్చినటువంటి ఎంక్వైరీ కాకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తలు వీళ్ళ వార్తల్ని బేస్ చేసుకుని తెలుగుదేశం, జనసేన వాళ్ళు చేసే ఉపన్యాసాలు, వాటికి అనుగుణంగా ఎఫ్ఐఆర్లు కట్టాలి, వాటికి అనుగుణంగా ఛార్జీలు పెట్టి, వాటికి అనుగుణంగా కోర్టులు పెట్టి, వాటికి అనుగుణంగా శిక్షలు వేసేయాలి. ఇది వీళ్ళు కోరుకుంటుంది. నీచపత్రిక, నీచాతి నీచ పత్రిక ఇది నిరంతరం చేసేటటువంటి ఒక హై డ్రామా ఆంధ్రప్రదేశ్లో. లేకపోతే అది నెయ్యే కాదు అంటూ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. రసాయనాలు, పామాయిల్తో లడ్డూలు డిప్యూటీ సీఎం అన్నటువంటిది. ఆయన మరి సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఉన్నానంటారు. అందులో ఈ పాయింట్ దేవుడికి సంబంధించి 5 ఏళ్ల పాటు దేవుడు చూస్తా ఊరుకున్నాడు అన్నటువంటిది వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి 10,134 కోట్లు, గత ఏడాది కంటే 717 కోట్లు అదన్న రైల్వే మంత్రి. 2014 నుంచి ఏపీలో కొత్తగా 1700 కిలోమీటర్ల ట్రాక్, 3,418 కోట్లతో 73 అమృత్ స్టేషన్ల అభివృద్ధి, హైదరాబాద్ చెన్నై బుల్లెట్ రైలుతో రాష్ట్రానికి మేలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే వైద్య సేవ ట్రస్ట్ లో డేటా చోరీ, 20,000 మందికి పైగా వైద్యుల సమాచారం బయటికి, ఏపీఎంసీ ఎన్నికల ప్రచారం కోసం పోటీలో ఉన్న అభ్యర్థుల చేతికి డేటా, దాని ఆధారంగా పర్సనల్ ప్రచారం, ట్రస్ట్ ఉద్యోగుల సహకారంతో చర్యలు, వ్యక్తిగత డేటా చోరీపై వైద్యుల ఆందోళన అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఉద్యోగి ఏకపక్ష తొలగింపు చట్టవిరుద్ధం, సహజ న్యాయ సూత్రాల ప్రకారం నోటీసులు ఇవ్వాలి, అందుకు విరుద్ధంగా ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవు, ఇంటర్ బోర్డుకి హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ, గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సమర్థన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే